ఈరోజు మనం చేయబోతున్నాం డోనట్స్ విత్ బ్రెడ్. ఫస్ట్ మనమైతే కార్నర్స్కి కట్ చేయాలి. ఇప్పుడైతే మనం విత్ కట్ చేసుకుందాం కదా. ఇప్పుడు ఇవి అనేది కట్ ముక్కలు ముక్కలు వేసుకుంటూ పాలలు వేసుకుందాం. ఇప్పుడు ఈ గిన్నె నిండైతే పాలు తీసుకుందాం. ఇప్పుడైతే ఈ గిన్నెలో పాలైతే తీసుకున్నాం. ఇప్పుడైతే ఈ బ్రెడ్ ముక్కల్ని ఈ పాలలో అయితే వేసుకుందాం. ఇప్పుడైతే ఈ బ్రెడ్ని అయితే ముక్కలు ముక్కలు వేసుకుందాం. ఇప్పుడైతే ముక్కలు ముక్కలు ఎంచుకుంటున్నాయి ఈ పాలలో అయితే వేసేసుకుందాం. ఇప్పుడైతే ఈ పాలు ఇందులో పోసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే అట్లయితే మనకు దగ్గరకు అవుతుంది, అందు గురించి. ఇప్పుడైతే మంచిగా తీసుకున్నాం కదా, ఇవైతే రౌండ్గా వేద్దాం. ఇప్పుడు ఈ రౌండ్గా వేసుకుంటే మధ్యలో హోల్ పెట్టాలి. ఇప్పుడు ఇవన్నీ ఇలా వేసుకుంటాం కదా, ఇవి నూనెలో వేయించుకోవాలి. ఈ నూనె అయితే ఇప్పుడు వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్నాక ఇవైతే అందులో వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ నూనె వేగింది. ఇప్పుడైతే ఇవన్నీ అందులో వేసుకున్నాం. ఇప్పుడు ఈ వేగిందాన్ని ఉల్టా వేసుకోవాలి. మంచిగా వేగియాలి. అప్పుడైతేనే మనకు కరెక్ట్ వస్తుంది. ఇది కొంచెం మెల్లగా కాలియాలి, ఎక్కువ వైట్ కాకుండా. ఇట్లానే అన్నీ వేసుకోవాలి. మీడియం సైజులో పెట్టుకోవాలి, మాడకుండా ఉంటాయి. ఈ రకంగా చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి. అలా అయితేనే కాలకుండా ఉంటే టేస్ట్ వస్తాయి. ఫస్ట్ అయితే ఇవైతే తీసుకున్నా. ఇవి చల్లమన్నకైతే డైరీ మిల్క్ చాక్లెట్ తెచ్చుకుందామని అయితే వెళ్తే డైరీ మిల్క్ చాక్లెట్ లేవు. ఇప్పుడైతే మా దగ్గర డైరీ మిల్క్ చాక్లెట్ లేవు, అందుకే వేస్తున్నా. మీకు ఒకవేళ మీ దగ్గర డైరీ మిల్క్ చాక్లెట్ గిట్ల ఉంటే దాన్ని మెల్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇవైతే నా డోనట్స్ ఈరోజు తయారు చేసిన. జెమ్స్ కూడా పెట్టుకున్నాం, మీకు కావాలంటే పెట్టుకోవచ్చు. ఈ హాఫ్ అయితే దేవుడికి పెట్టేసా. ఇప్పుడు ఈ హాఫ్ నేను టేస్ట్ చేయబోతున్నా.